ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తనలు 20 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఆపత్కాలం ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనము ఈ వాగ్దానం ద్వారా తెలుసుకోవచ్చు. దావీదు మహారాజు రచించిన కీర్తనల్లో మరి గొప్పగా దేవుడు మనకి విడుదలని ఇస్తున్నాడని, విడుదల దయచేస్తున్నాడని మన విశ్వాసంతో నమ్మవచ్చు. ఇక్కడ శిష్యులు కూడా ఒక ఆపత్కాలము, ఒక శ్రమ సంభవించినప్పుడు, ధైర్యము కోల్పోయినప్పుడు, భయపడ్డప్పుడు దేవుడు వారికి ధైర్యాన్ని నింపాడు. మనం ఆ మాటలు కొన్ని చదువుకున్నప్పుడు దేవుడు గొప్పగా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేస్తాడని, మనకి సమాధానం ఇస్తాడని, మనకి ఆయన స్వస్థతను దయచేస్తాడని మనకి తెలుసు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి మనం ఇలా చదువుకుంటే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆమేన్. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. ఈ సందర్భంలో దేవుడు గొప్పగా అక్కడ అద్భుతాన్ని చేశాడు. గాలి వీస్తుంది, నీరు ఎగసి పడుతుంది, సముద్రంతో మాట్లాడుతున్నాడు, గాలిని గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఈనాడు అటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తున్నప్పుడు, మనము కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఏ సమస్య అయినా, ఏ బలహీనత అయినా మన వైపు ఆ గాలి వలె, తుఫాను వలె రేగి వస్తున్నప్పుడు దేవుని పక్షమున మనము నిలబడి ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షమున ఉండి యుద్ధము చేస్తాడు. అంధకారము, చీకటి దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు పరిస్థితులు తలకిందులుగా మారుతున్నాయేమో, కానీ విశ్వాసంతో మొరపెట్టు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే ఆ ఆపత్కాలం ముందు దేవుడు మనకి ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి విశ్వాసము, విధేయత కలిగి ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ శిష్యులు కూడా వెళ్ళి ప్రభుని లేపుతున్నారు. వారికి వచ్చిన సమస్యను తీర్చాడు, గాలిని గద్దించాడు, సముద్రంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈనాడు మనకొస్తున్న పరిస్థితులు, మనకు ఎదురవుతున్న సంఘటనలు, పరిస్థితులను బట్టి దేవుడే మాట్లాడతాడు. కాబట్టి ఆయనపై ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం, దేవుని అడిగి మనకున్న ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, అనేక మంది అనేకమైన పరిస్థితులు గుండా పయనిస్తున్నారు ప్రభా. వారికి వచ్చిన సమస్యను బట్టి ప్రార్థిస్తుండగా ప్రభా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభా మేము అడుగుచున్నాం తండ్రి, వారి ఆపత్కాలమందు మీరు ఉత్తరం ఇచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం. సహాయం దయచేయండి, బలపరచండి ప్రభా. దేవా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన తండ్రి. ఈనాడు తండ్రి ప్రభా, మేము కూడా తండ్రి మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన కూడా ఆలకించండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి వెలుగును నింపమని ప్రభా,
తండ్రి వారు చేస్తున్న ప్రార్థనకు సమాధానం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.